యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 39:17లో నువ్వు భయపడకు, నిన్ను భయపడే వారికి నేను నిన్ను అప్పగించెను, నేను నీకు సహాయం చేస్తాను. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి చిన్న మాటను మనం ధ్యానిస్తాము. మనం చదువుతున్నాము కొలొస్సీలకు రాసిన లేఖల 2వ అధ్యాయంలో 6-7 వచనాలు. క్రీస్తును ఆధారముగా చేసుకుని మీ జీవితమును నిర్మించుకొనండి. దేవుడు మనకు చెప్తున్న మాట ఈ 2024 సంవత్సరంలో యేసుక్రీస్తును ఆధారముగా చేసుకుని మనము మన జీవితములను నిర్మించుకోవాలి. క్రీస్తునందు ఉన్నవారు ఆశీర్వదించబడతారని మనం వాక్యంలో చదువుతున్నామండి. కాబట్టి ఈరోజు మన జీవితము యేసుక్రీస్తునందు వేరి పారి ఉన్నదా? యేసుక్రీస్తునందు వేరు పారి ఉండాలంటండి. వేరు పారి అంటే మన అందరికి తెలుసు కానీ, చెట్టు వేళ్ళలో గట్టిగా వేళ్ళు పాలి భూమిలోకి వెళ్తేనే గట్టిగా ఉంటుంది, అవునా కదా? పైన ఉందనుకోండి, ఏం జరుగుద్దండి? గాలి రాగానే పడిపోతుంది. కాబట్టి మనం మళ్ళీ పడిపోకుండా, మళ్ళీ మనం బాధపడకుండా, వేదన పడకుండా, కష్టాలు దుఃఖాలు వచ్చిన వాటిని తట్టుకొని ఉండాలంటే మనము కూడా యేసుక్రీస్తునందు వేరు పారి, అంటే నువ్వు లోతుగా దేవునిలో ఉండాలి కదా. మనం 4 విషయాలు అక్కడ చదువుతున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం ఈ విధంగా చదువుతున్నాము. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహవాసములో మీరుండండి. ఎలా ఉండాలంటే దేవుని సహవాసం, నువ్వు క్రీస్తుకు చెందిన దానివి కనుక యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నావా? 2వదిగా చదువుతున్నాము, ఆయనను ఆధారముగా చేసుకుని మీ జీవితంలో నిర్మించుకొనుడు. మన జీవితంలో యేసుక్రీస్తు ఆధారముగా అంటే యేసు ప్రభు చెప్పిన మాటల ఆధారముగా మన జీవితం కట్టబడి ఉండాలి. 3వదిగా మనం చూస్తున్నాము, మీరు విశ్వాసమును నానాటికి పెంచుకొనండి. యేసుక్రీస్తును ఆధారముగా చేసుకున్నట్టే ఈ విశ్వాసం రోజు నువ్వు పెంచుకొని నీ కష్టంలో ఉండాలి. 4వదిగా మనం చూస్తున్నాము, మీరు అమితముగా కృతజ్ఞత కలిగి ఉండండి. ఈరోజు మనము యేసుక్రీస్తును ఆధారముగా చేసుకొని మన జీవితాన్ని మనము నిర్మించుకోవాలని మనం చదువుతున్నామండి. యేసుక్రీస్తును ఆధారముగా చేసుకుని నిర్మించుకోవడం అంటే మొట్టమొదటిగా మనం ఆయన సహవాసంలో మనం ఉండాలి. నీ జీవితము యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నదా అని ఒక్కసారి మనం ఏం చేయాలండి? పరిశీలించుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు సహవాసంలో ఉండడం అంటే నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆయన ముఖాన్ని మనం వెతుకుతున్నామా? దేవాలయానికి మనం వెళ్తున్నామా? దివ్య బలి పూజలో మనం పాల్గొంటున్నామా? దివ్యవాణి టీవీ ద్వారా అనేక కార్యక్రమాలు వస్తున్నాయి కదండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని విని మనము ఆయన సహవాసంలో ఉండడానికి మనం ఏం చేయమంటున్నాడు? మనం దేవుని సహవాసంలో ఉన్నప్పుడు ఆయనను ఆధారముగా చేసుకొని మనము మన జీవితాలని నిర్మించుకుంటాము. దేవుని సహవాసంలో ఉండడం అంటే యేసుప్రభు అన్నారు, నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మ. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. ద్రాక్షవల్లి రెమ్మ అంటే ద్రాక్ష తీగలు ఆ యొక్క చెట్టుకి ఏమని చేస్తాయండి? ఆనుకొని చుట్టుకొని ఉంటాయి కదా. నీవు కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సహవాసంలో ఉండాలి, ప్రార్థన సహవాసంలో ఉండాలి, విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఇది దేవుని యొక్క సహవాసంలో ఉండడం అంటే. ముఖ్యంగా దేవునితో మనం ఎలా అంటగట్టబడతామండి? చెట్టు అయితే మనం చూస్తాం, ఆకులు మనం ఎట్లా అంటగట్టబడాలి? పరిశుద్ధ ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఈ ఆత్మ దేవునితో మనల్ని ఐక్యపరుస్తుందండి. శరీరము ఏమి కోరునో ఆ శరీరం ఏం జరుగుతుందండి? మనసు ఏమి కోరుదో వాళ్ళే ఇస్తారు శరీరంలో ఉన్నవారు. కానీ ఆత్మలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆత్మ మనల్ని ఎవరితో ఐక్యం చేస్తుంది? పరిశుద్ధ ఆత్మతో ఐక్యం చేస్తుందని మనం చదువుతున్నామండి. మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి మనం ఒక్కటిగా మారిపోతాము. నీవు నేను యేసుతో ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం చదువుతున్నాము రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాము, దేవుని ఆత్మ ద్వారా నడిపించువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుంచి మీరు స్వీకరించినది భయకంపితులను చేసే బానిసత్వపు ఆత్మ కాదు, దత్తపుత్రత్వమునొసగు ఆత్మ. అనగా ఆ ఆత్మ ద్వారా మనము తండ్రిని ఏమని పిలుస్తున్నామంటే అబ్బా తండ్రి అని మనం పిలవగలగాలి. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనము అబ్బా డాడీ అని మనం పిలవగలుగుతున్నామండి. మనం చదువుతున్నాము 16వ వచనం రోమాపత్రిక 8:16 చాలా ముఖ్యం చూడండి.
ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి, పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చును. కనుక నిజంగా మనం ఏంటండి, మనము దేవుని ఆత్మ ఒకటైనప్పుడు దేవుడు ద్రాక్షవల్లి, మనం రెమ్మలుగా ఆయనతో కలిసి ఉంటాము. ఆత్మ లేనివాడు దేవునికి చెందనివాడు. కనుక నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఉండాలంటే ఆత్మను పొందుకొని ఉండాలి. ఆత్మ పొందుకున్న వారు ఏం చేస్తారండి, ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటారు. ఆత్మ ఏం చెప్తుందో అదే చేస్తారు. శరీరంలో ఉన్నవారు శరీరం ఏం చెప్తుందో అదే చేస్తారు, కానీ వాళ్ళు చేయవు. ఎందుకంటే మనము ఎలా ఉండాలంటే దేవుని సహవాసంలో ఉండడానికి నిన్ను నన్ను ఆయన పిలిచారు. కనుక 17వ వచనంలో మనం చదువుతున్నాం, మనం పుత్రులము కనుక మనం వారసులము. రెండోదిగా అంటున్నాడు, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు బాధలలో మనం పాలు పంచుకునేలా ఆయన మహిమలో కూడా మనం పాలు పంచుకుంటాము. దేవుని సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు దేవుని కృప పొందుకోవడమే కాదండి, మనకేంటంటే ఆయన మహిమలో మంచితనంలో మనం పాలు పంచుకొని పరలోకానికి వెళుతాము. కనుక మీరు క్రీస్తులో వేరు పారి ఉండాలంటే ఆయన సహవాసంలో నువ్వు వేరుగా లోతుగా అనగా ఏం చేయాలి, మనల్ని ఆయన పరిశుద్ధపరిచారు, తన సొత్తుగా చేసుకున్నారు. మనం ఈ లోకం నుంచి వేరుపరచబడిన వారము. కనుక లోకాన్ని వదిలి దేవుని సహవాసంలో మనం ఉండాలని ఆయన కోరుతున్నారండి. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మరొక్కసారి నూతన సంవత్సరంలో దేవుని సహవాసాన్ని కోరుకొని ఆయన సహవాసంలోకి వద్దామా? దేవుని వాక్యమును మనం విందామండి. దేవుని సహవాసంలో మనం ఉండాలంటే ముందుగా మనం నేర్చుకున్నాము, పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉండాలి. రెండవదిగా క్రీస్తునందు వేరుపారి ఉండడం అన్నా, యేసుక్రీస్తును మీరు ఆధారముగా చేసుకుని మనం జీవించడం అంటే ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తున్నామండి. వారందరూ కూడా ఏం చేస్తున్నారండి, అపోస్తుల బోధ యందు అంటే బోధ వినుట యందు సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి నీవు కూడా దేవుని వాక్యమును వినుటలో నువ్వు అందరితో కలిసి సహవాసంలో ఉన్నావా? దేవుని వాక్యం వినడానికి మనల్ని మనం సమర్పించుకున్నామా? రెండోదిగా మనం చూస్తున్నాము, వారు సహవాసం అందు అంటే ఏంటండి, అందరు కలిసి కూడుకునేటప్పుడు నీవు కూడా ప్రార్థన కూడుకునే గుంపులో ఉన్నావా? ప్రార్థన పాల్గొనే గుంపులో ఉన్నావా? ఉపవాసం ఉండే గుంపులో ఉన్నావా? ఇతరులకు సాయం చేసే గుంపులో ఉన్నావా? దేవుని రాజ్యం కొరకు సహవాసమందు. మూడోదిగా మనం చూస్తున్నాము, వారు విరుచుట ఎందు. రొట్టె విరుచుట అంటే మరి దివ్య బలి పూజలో పాల్గొని యేసు ప్రభు శరీర రక్తములను మనము స్వీకరించినప్పుడు ఏం జరుగుద్దంటే యేసు ప్రభు మనము ఒక్కటిగా మారిపోతామండి. ఆయన శరీరం మన శరీరంలో, ఆయన రక్తం మన రక్తంలో కలిసి మనం ఒక్కటిగా మారుతామని మనం చదువుతున్నాం. ఆధ్యాత్మికముగా దేవునితో ఐక్యమయ్యేవాడు ఒక్క శరీరంగా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, క్రీస్తుని ఆధారముగా చేసుకుని నీ జీవితము నిర్మించుకోవాలి అంటే ఆయన సహవాసంలో మనం ఉండాలి. మూడోదిగా మనం చదువుతున్నాము, మొదటిగా మనం చదివాము వారు బోధయందు, రెండోది సహవాసమందు, మూడోది మనం చూస్తున్నాం రొట్టె విరుచుట యందు, నాలుగోది ప్రార్థించుట యందు సహవాసం కలిగి ఉండాలి. నీకు ప్రార్థన సహవాసం ఉందా? నువ్వు ప్రార్థన సహవాసంలో ఉన్నావా? ప్రార్థించుతున్నావా? చాలామంది మనం చూస్తున్నామండి కదా, ప్రతిరోజు కొంతమంది 3 గంటలకు కొంతమంది గ్రూపులు వేసి కొంతమంది దివ్యకరుణ ప్రార్థన చెప్తున్నారు, కొంతమంది జపమాల చెప్తున్నారు. మరి మీరు ఏ గ్రూపులో ఉన్నారు? దేవుని యొక్క వాక్యమును విని అందరితో కలిసి సహవాసం, ప్రార్థన సహవాసం మనకు అవసరం అండి. అందుకే మనం చదువుతాము కీర్తన 1లో మనం ఏం చదువుతున్నామంటే అక్కడ ఆ చక్కని మాట రాయబడింది. కీర్తన 1లోనే ఫస్ట్ వచనం ఏమనుందో చూడండి, దుష్టుల సలహా పాటించనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకుండా. అంటే ఇతరుల గురించి మాట్లాడి ఇతరుల గురించి ఏదేదో చెప్పే అపహాసకుల దగ్గర నువ్వు కూర్చుండకుండా ఉండాలంట. మరి ఎక్కడ ఉండాలి? మనం చదువుతున్నాం, ప్రార్థించుట అనే సహవాసంలో నీవు ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించే సహవాసంలో మనం ఉండాలి. మనం చదువుతున్నాం 2వ వచనంలో అక్కడ ఎలా ఉంటారంట, నిత్యము వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రార్థనా సహవాసంలోకి మనం రావాలండి. అప్పుడు మనం దేవుని యొక్క ఆత్మలో నింపబడి ఆయనతో సహవాసంలో ఉంటాము. కాబట్టి క్రీస్తును ఆధారముగా చేసుకుని మీ జీవితమును నిర్మించుకోండి అంటే అర్థం ఏంటంటే, మొదటిగా మనం చూసాం మన సహవాసంలోకి రండి. మీరు క్రీస్తునందు జన్మించిన వారు కనుక, క్రీస్తును అంగీకరించారు కనుక లోకాన్ని వదిలిపెట్టి క్రీస్తు సహవాసంలోకి ప్రార్థనలో, రొట్టె విరుచుట యందు, దివ్య బలి పూజలో పాల్గొనుట యందు, బోధ వినుట యందు మనం అందరం సహవాసం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తుని ఆధారముగా చేసుకుని మన జీవితంను నిర్మించుకోవడం అంటే దేవుని వాక్యం ప్రకారము మన జీవితాన్ని నిర్మించుకోవాలి. మనం చదువుతున్నాము
మత్తయి సువార్త 7:24లో మనం చదువుతున్నాము, నా బోధలను ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై తన ఇల్లును కట్టుకొనిన వానిని పోలి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వాక్యమును ఆధారముగా చేసుకొని నీ జీవితం నిర్మించినప్పుడు ఏం జరుగుతుందంటండి, రాతి పునాది మీద, రాయి అంటే ఎవరు? యేసుక్రీస్తే. రాతి మీద ఆ బండ క్రీస్తే అని మనం చదువుతున్నాము కదండి. క్రీస్తు మీద నువ్వు నీ యొక్క వాక్య ప్రకారం, యేసు ప్రభు చెప్పిన వాక్య ప్రకారం నీ జీవితం ఉంటే ఏం జరుగుద్దంటండి? 25లో అంటున్నారు, జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై ఉండుట చేత కూలిపోలేదంట. అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, అయినా ఆ ఇల్లు కూలిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే వాక్యం పైన ఆ ఇల్లు నిర్మించబడినట్టుగా మనం చూస్తున్నామండి. అలాగే ఎవరైనా మన జీవితమును, ఎవరెవరు తమ జీవితమును వాక్య ప్రకారముగా నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే ఏది ఎంత మాత్రం నేను కదిలించలేదండి. అన్ని కష్టాలు వస్తాయి, అయినా నువ్వు కూలిపోవు. మనం చూస్తున్నాము ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపును మనం చూసినప్పుడు అక్కడ పొతిఫర్ భార్య అతన్ని ఏం చేసింది మనం చూస్తున్నామండి. శోధించి తనతో తప్పు చేయమన్నప్పుడు యోసేపు ఒక మాట అంటున్నాడు, నేను నీతో పాపం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా అని చెప్పి ఏం చూస్తున్నామండి, పాపము నుంచి పారిపోయాడంటే తన జీవితమును వాక్యం మీద నిర్మించుకున్నాడు. ఎలా మనం చదువుతాము, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అందులో మనం చూసినప్పుడు 14వ వచనంలో అక్కడ ఏమనుందండి, వ్యభిచరించకూడదు అనగా వ్యభిచరించకూడదు అనే వాక్యం ప్రకారము ఏం చేస్తున్నాడు యోసేపు, తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. వ్యభిచరించకూడదు, వ్యభిచరించిన వాడు తన శరీరమును వేశ్యతో ఐక్యం చేస్తున్నాడు కనుక నేను నా శరీరాన్ని నాశనం చేస్తానని మన వాక్యంలో మనం చదువుతున్నాము కదండి. కాబట్టి ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు, తన జీవితమును వాక్యం మీద, ఏ వాక్యం, మీరు వ్యభిచరించకూడదన్న వాక్యం మీద నిర్మించుకున్నాడు. కాబట్టి ఏం జరిగింది, అతనికి కూడా జడివానలంటే అర్థం ఏంటంటే అతని మీద నింద మోపబడింది. అంతేకాదు అక్కడి నుంచి జైల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ అన్నీ ఉన్నప్పటికీ దేవుడు యోసేపుకి తోడుగా ఉండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాము, దేవుడు యోసేపుకి తోడుగా ఉండి కష్టములన్నిటి నుంచి ఆయనకి ఏం చేశారంట, సహాయం చేయడమే కాదండి, ఫరో దగ్గర ఆయన ఉన్నతమైన స్థితి పొందుకునేలాగా యోసేపుకి తగిన జ్ఞానమునిచ్చెను. అది ఎవరైతే దేవుని వాక్యమును ఆధారం చేసుకొని నిర్మించుకుంటారో ఏం జరుగుద్దంటండి, దేవుని యొక్క కృప వారికి దొరుకుతుందని మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తును ఆధారముగా చేసుకుని మీ యొక్క జీవితము, ఎవరి జీవితము వాక్య ప్రకారం నిర్మించబడుతుందో వారు దీవించబడతారని మనం చూస్తున్నామండి. యోబును చూసినప్పుడు కూడా అక్కడ మనం చదువుతాం, యోబు కూడా ఒక మాట అంటారండి. ఏమంటున్నాడు ఆయన, యోబు గ్రంథం 31:1లో, ఏ స్త్రీని కూడా నా కళ్ళతో పాపముతో చూడను, వ్యభిచార తలంపులతో చూడనని నా కళ్ళతో నేను నియమం చేసుకున్నాను. వాక్యం మీద ఆధారపడుతున్నాడండి ఆయన. ఏమంటున్నాడు, ఏ స్త్రీని కూడా నా కళ్ళతో మోహ తలంపులతో చూడనని నా కళ్ళతో నేను నియమం చేసుకున్నాను, తీర్మానం చేసుకొని తన జీవితాన్ని ఎలా చేసుకున్నాడండి మనం చదువుతున్నాము. ఆయన వాక్యం మీద ఆధారపడారంట. ఈరోజు వాక్యం మీద నువ్వు మాట విని దాని ప్రకారం నిర్మించుకుంటే ఏ ఆపద నీకు రాదు. అందుకే ఒక మాట ఉంది యోబు గురించి, ఏమనుందంటే యోబు గ్రంథం 29:19వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నామండి. యోబు ఏమంటున్నాడో చూడండి, నేను నీరు అందిన దాకా లోతుగా చొప్పించిన తడిసిన కొమ్మలతో అలలారు మహావృక్షము వంటి వాడినైతిని. ఏం చేశారంట, నీరందని దాకా లోతుగా ఆయన పాతుకొని పోయారంటే యేసుక్రీస్తు వాక్యంలో, విశ్వాసములో, నీతిలో లోతుకి పారిపోయాడంటండి, పారుకొని పోయారంట, వేరు పారుకొని ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలండి, వేరు పారిన వారమై ఉండాలి. వాక్యంలో చదివి ఆ వాక్యం మనలో జీర్ణము కావాలి, వాక్యంలో ఆ వాక్యం మనలో కనపడాలి. అంతగా లోతుగా నేను చొచ్చుకొని పోయానని చెప్తున్నాడు. కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా యోబు తట్టుకోగలిగాడండి. అది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం వాక్యమును ఏం చేయాలంట, వాక్యమును ఆధారముగా చేసుకొని మీ జీవితంలో మీరు నిర్మించుకొనండి. ఒకవేళ వాక్యము ఆధారముగా లేకుండా మనం జీవిస్తే ఏం జరుగుతుందని యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 7:26వ వచనాన్ని మనం చదువుతున్నామండి. నా బోధన ఆలకించి పాటింపని ప్రతివాడు
బోధ ఆలకించి కూడా పాటింపకుండా విని వదిలివేసేవారు. తర్వాత ఏమంటారంటే నిర్లక్ష్యంగా ఉండేవారు. పర్వాలేదు, అయినా పర్వాలేదు, వాక్యం వింటారు కానీ దాన్ని అక్కడే వదిలిపెట్టి వాక్యం కొరకు ఏ శ్రమ హింస వచ్చినా ఉండరంట. ఇక్కడ మనం చదువుతున్నాము, నా బోధలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. చూసారండి, బుద్ధిహీనుడెవరు? వాక్యం విని దానిపైన ఆధారం చేసుకోలేదు కాబట్టి అనేక సార్లు మనం పడిపోతున్నాం, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మీద ఆధారం చేసుకోవాలండి. ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం జరుగుద్దంట వాళ్ళకి? జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమగును, దాని పతనం చాలా ఘోరమైనదని. అలాగే మనం చదువుతున్నామండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు కదా విత్తనము గురించిన ఉపమానం. అక్కడ ఏమంటున్నారు? 20వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాం. రాతి మీద కట్టుకున్న, రాతి మీద ఆ యొక్క విత్తనము చల్లిన వారు ఎట్లా ఉన్నారంటండి అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, రాతి నేలపై పడిన విత్తనము సందేశము వినినను వెంటనే సంతోషంతో స్వీకరిస్తారు. కానీ చూడండి, స్వీకరిస్తారు, వింటారు, వడకాలకు వస్తారు, వింటాము, కానీ వేరు లేనందున, చూడండి ఇక్కడ, అయినను వాళ్ళలో వేరు లేనందున అది కొలది కాలమే ఉందంట. తర్వాత ఏం జరిగిందండి? ఆ సందేశము నిమిత్తమై శ్రమ వచ్చినా, ఆ సందేశం నిమిత్తమై హింస వచ్చినా, ఒక వాక్యం కోసము హింస శ్రమ వచ్చినప్పుడు లంచం తీసుకోకూడదని ఉంది, కానీ అప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు కష్టపడైన హింస అయినా ఎంతమంది నేను ఫోర్స్ చేసినా, నీకు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోకుండా నువ్వు నిలబడితే అప్పుడు ఏం జరుగుతుందండి? అద్భుతాలు జరుగుతాయని. నీ వాక్యమును ఆధారముగా చేసుకొని జీవించాలని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు కదా. దానియేలు స్నేహితులు 3 విగ్రహారాధన చేయమన్నప్పుడు వారు మంటలో పడివేస్తారన్నా పర్వాలేదు, ఏమంటున్నాడు? మేము అగ్నిలో కాలినా, మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం విగ్రహారాధన చేయము. యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరైతే వాక్యం ప్రకారం జీవిస్తారు వారు బుద్ధిమంతులు, దేవుడు వారికి పరలోక రాజ్యాన్ని కలగజేస్తారండి. బుద్ధిహీనులెవరు? విని వదిలిపెడతారంట. శ్రమ కానీ హింస కానీ ఏదైనా వస్తే ఏం జరుగుద్దంటండి? వారు వెంటనే వదిలిపెడతారు. కాబట్టి శ్రమలు వస్తున్నాయి కనుక ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. 2024 సంవత్సరంలో, దేవా నేను వాక్యంలో వేరుపారి వాక్యములో నిలిచి ఉండి వాక్య ప్రకారంగా మన జీవితం నీతిమంతమైనగా వాక్య ప్రకారంగా మన జీవితం నిర్మించబడితే మనకి ఆశీర్వాదం దొరుకుతుందండి. కాబట్టి 2024 సంవత్సరంలో యేసుక్రీస్తును ఆధారముగా చేసుకుని మీ జీవితాన్ని నిర్మించడం అంటే ఆయన వాక్యమును ఆధారం చేసుకొని వాక్యం మీద నువ్వు కట్టబడి ఉంటే నేను ఎవ్వరు కూడా కదిలించలేరు. యేసుక్రీస్తులో వేరిపారి ఉండడం అన్నా మనము మొదటిగా ఏం చూసామండి? ఆయన సహవాసంలో ఉండాలి. రెండవదిగా ఆయన వాక్యం ప్రకారం వాక్యం మీద ఆధారం చేసుకుని మన జీవితం నిర్మించబడాలి. మూడవదిగా మనం చూసినాం విశ్వాసంలో వేరుపారి ఉండాలంటండి. విశ్వాసంలో అంటే మనం ఏం చేయాలి? మామూలు విశ్వాసం కాదు, కదల్చబడని విశ్వాసంలో మనం ఉండాలి. ఈ సంవత్సరంలో అనేకమైన వేదనలు, బాధలు, కష్టాలు తప్పకుండా వస్తాయి. యేసుప్రభు అని చెప్పారు కదా యోహాను సువార్త 16:33లో, మీరు కష్టాల పాలవుతారు, వేదనల పాలవుతారు, రోగాలు వస్తాయి, కానీ వాటన్నిటిని నేను జయించాను కనుక మీరు ధైర్యంగా ఉండండి అని అంటున్నారు. ముందుగానే చెప్తున్నారు. కాబట్టి మనకి కూడా మన కష్టంలో ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలంట? విశ్వాసమును నానాటికి మీరు పెంపొందించుకోనండి. కొలొస్సీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఇప్పుడు మనం చదివాము కదండి. యేసుక్రీస్తును ఆధారముగా వేరుపారి ఉండడం అంటే విశ్వాసంలో వేరుపారి ఉండాలంట. విశ్వాసంలోకి తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహామును మనం చూసినప్పుడు రోమాపత్రిక 4:18లో ఎలాంటి విశ్వాసాన్ని ఉన్నారంటే అక్కడ మనం చదువుతున్నాం. రోమా 4:18లో నిరీక్షణకు ఆధారములే లేనప్పుడు అంట నిరీక్షించి విశ్వసించాడంట. నిరీక్షణకు ఆధారమే లేనంటే ఏంటి అక్కడ చెప్తున్నాడు? ఏమని చెప్తున్నారంటే ఆయన దాదాపు 100 ఏళ్ల ముసలి, మృతతుల్యమైందంట. తన శరీరం అంతా మృతతుల్యముగా మారింది, ముడతలు పడిపోయింది, ఇంకా జీవమే లేదు. అలాంటి తన శరీరం చూసినప్పుడు, సారా గొడ్రాలని తలంచినప్పుడు అప్పుడు కూడా అంటండి ఆయన విశ్వాసం సల్లగినలేక దేవుడు తన వాగ్దానం నెరవేర్చగల సర్వశక్తిమంతుడు అని విశ్వసించాడంటండి. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే తప్పకుండా మన శ్రమల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడండి. విశ్వాసమే మనకు కావాలి. నువ్వు విశ్వసిస్తే చాలు. నువ్వు విశ్వాసం నిలుపుకుంటే నువ్వు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం పొందుకుంటావు. లేదంటే సాతాను నిన్ను నిరాశలో పెట్టి కృంగిపోయేలాగా, ఓడిపోయేలాగా చేశాడు. కానీ విశ్వాసం మనల్ని బ్రతికిస్తుందండి. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని విశ్వసించాలి. దేవుడు తప్పకుండా నా పట్ల
పట్ల కార్యం చేస్తాడని విశ్వాసంలో నిలిచి ఉండాలి. అబ్రహాం ఎలా నిలిచి ఉంటున్నాడండి? తనది ముత్తశల్యం అయిపోయినప్పుడు, సారా గొడ్రాలను తలంచినప్పుడు కూడా ఏం చేశాడండి? ఏమనుకున్నాడంటే విశ్వసించి ఉన్నాడంట. ఎందుకు? మృతులను కూడా సజీవుగా లేపగలిగినాడు దేవుడు అని విశ్వసించాడంట. మన దేవుడు ఎవరండి? మృతులను కూడా సజీవముగా లేపగలడు. నేను మృతతుల్యమైన దేవుడు, లేపగలిగిన సర్వశక్తిమంతుడు, దేవుడు గర్భాన్ని తెలవగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. శూన్యం నుంచి సర్వస్వము సృష్టించిన ఈ దేవుడు ఇప్పుడు కూడా నా జీవితంలో అన్నీ చేస్తాడని ఆయన విశ్వసించి, అంత విశ్వాసంని ఈరోజు మనము కూడా కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే ఏం చేస్తుందండి? స్తుతి, ఆయన మనకు అద్భుతం జరుగుతుంది. ఈయనెట్లా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అక్కడ మనం చూస్తున్నాం. ఏం చేశాడని 20వ వచనంలో, అతడు దేవుని వాగ్దానమును అనుమానించలేదు, కానీ ఏం చేశాడు? రోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించాడంట. దేవా నీకు స్తోత్రం, ఇసుకేస్తే రాలంత పిల్లల్ని ఇస్తాను, నీకు స్తోత్రం ప్రభా, నాయన సారా గర్భము కనే గర్భముగా మారునుగా అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నాయన, అయ్యా నీకు వందనాలు, ఆ పిల్లలు దేవుడిచ్చు బహుమానం అని యాకోబు 1 మనం చదువుతున్నాం కదండి 17లో. ఆ విధంగా మనం ఏం చూస్తున్నామంటే వాగ్దానములన్నీ మన నోటితో చెప్తున్నప్పుడు ప్రతి వాగ్దానము ఏమవుతుందంటండి? అది ఉట్టిగా నిష్ఫలముగా తిరిగి రాక అది నీకు ఆశీర్వాదంను తీసుకొని వస్తుంది. విత్తనములు అంటే వాక్యం అనే విత్తనములు మనం వేసినప్పుడు ఆ విత్తనాలు మొలుస్తాయి. నువ్వే దేనికోసం విత్తుతున్నావో, అనారోగ్యముగా ఉంటే యేసయ్యా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని నోటితో నువ్వు వాక్యాన్ని నువ్వు అక్కడికి పంపినప్పుడు ఆ వాక్యం వెళ్ళి అక్కడ ఏం తీసుకొని వస్తుంది? స్వస్థతను తీసుకొని వస్తుంది. అలాగే మనకు దేనికి అవసరమో దాని గురించి మనం వాక్యాన్ని పంపించాలి. తంత్రాలు మంత్రాలు నా మీద పనిచేయవంటే ఆ వాక్యం ప్రకారం సంఖ్యాకాండం 23 ప్రకారం మన జీవితంలో కార్యము, మంత్రాలు మన మీద పనిచే ఉంటే కూడా ఏం చేస్తే ఓడిపోతాయి. నీ మీద పని చేయకుండా యేసే రక్తం నా మీద ఉంది, నా కుటుంబం మీద ఉంది, యేసు రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, దురాత్మ అంధకార శక్తి నుంచి నేను విమోచించబడ్డాను అని నువ్వు నోటితో చెప్పినప్పుడు నీకు విమోచన కలుగుతుందండి. దేవుని వాక్యమునంట ఎత్తిపట్టి స్తుతించి తన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా మనము కూడా ఈరోజు దేవుని వాగ్దానము నోటితో పలికి, నేను క్రింద పడిపోయినా మళ్ళీ లేస్తాము. మీకా 7:8లో మనం ఆ మాట చదువుతున్నామండి. దేవుడు ఏం చేస్తారండి? పనికి రాని వాడిని పనికి వచ్చే పాత్రగా మార్చే దేవుడు మనకున్నారు. కాబట్టి యేసుక్రీస్తును ఆధారముగా చేసుకుని మీ జీవితాన్ని నిర్మించుకోనండి. వేరుపారి ఉండాలంటండి. మొదటిగా దేంట్లో వేరుపారి ఉండాలి? యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకుంటాం అంటే ఏంటంటే మనం దేవుని సహవాసంలో ఉండాలి. రెండోదిగా యేసుక్రీస్తు వాక్యం పైన నీ జీవితం నిర్మించబడి ఉండాలి. మూడోదిగా మనం చూసాము విశ్వాసంలో వేరుపారి ఉండాలంట. నాలుగోదిగా మనము యేసుక్రీస్తుని ఆధారముగా చేసుకుని, అంటే నాలుగోది ఏదంటే దేవుని యొక్క ప్రేమలో పొరుగువారిని ప్రేమించుటలో వేరుపారి ఉండాలంట. ప్రేమలో మీరు వేరుపారి ఉండండి. మొదటిగా దేవుని ప్రేమలో, ఆయన ఎంత ప్రేమామయుడు, ఆయన మన కోసం తన ప్రాణం ఇచ్చారని ఆయన ప్రేమలో మనం వేరుపారి ఉండాలండి. అప్పుడు మనం భయపడమండి. రెండవదిగా అదే ప్రేమను ఇతరులకు మనం ఇవ్వాలి. మనం చదువుతున్నాము ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నామండి. పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఆయన ప్రేమ నీ పట్ల ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో, ఎంత గాఢమైన ప్రేమ అండి కదా మన పట్ల. అందుకే తన శరీరంను, తన యొక్క ప్రాణం నీ కోసం పెట్టిన దేవుడు. పాపి అయిన నీ కోసం, నా కోసం అనుకోవాలి, వేరే వాళ్ళ కోసం కాదండి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చిన దేవుడు. తక్కిన సమస్త మనకివ్వడా? రోమా 8:32లో మనం చదువుతామండి. మనము ఏం చేయాలి? ధ్యానించాలని. ఎంత ప్రేమ, ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో మనమంట గ్రహించగలిగిన శక్తి గలవారు ఉండాలి. నీ పట్ల ఎంత ప్రేమ, ఆ ప్రేమ లోపలికి రానియట్లేదేమో ఈరోజు మనం దుఃఖం వల్ల, వేదన వల్ల. కానీ వారు పౌలు గారు చెప్తున్నారు ఏమని? మీరు క్రీస్తు ప్రేమలో పాతుకొని పోవాలంట. రెండోదిగా మనము ప్రేమ అంటే ఇతరులకు కూడా మనం ఇవ్వాలండి. 1 కొరింథీ 13:4వ వచనంలో అక్కడ మనం ఏం చదువుతున్నామంటే ప్రేమ యొక్క లక్షణాలు మనం చూస్తున్నామండి. లోతుకు పాతుకొని పోవడం అంటే ఏంటంట? అంటే ప్రేమ ఎలాంటిదంట? సహనము కలిగిన ప్రేమ కలిగి ఉండాలంటండి. ప్రేమ దయ కలది, దయ చూపిస్తుందండి. మూడోది, ప్రేమకు ఏం లేదంట? అసూయ కానీ, డమ్మము కానీ, అమర్యాద కానీ,
గర్వము కానీ లేవంట. అంటే ప్రేమకి ఏముండవండి, అన్నీ ఇక్కడ చూస్తున్నాము. స్వార్థపరత్వం లేదు, కోప స్వభావం లేదు, దోషములను లెక్కించదు. మనమైతే దోషాలు లెక్కిస్తాను, ఇట్లా చేశాను, ఇట్లా అన్నావు కదండి. ప్రేమ ఇస్తే ఏంటంటే సమస్తము భరించి ప్రేమనే ఇస్తారంటండి. ఆ ప్రేమ ఈరోజు మనం పాతుకొని ఉండాలని మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈ ప్రేమ అన్నిటినీ జయిస్తుందండి. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తును ఆధారం చేసుకొని ఈ 2024 సంవత్సరంలో మన జీవితము నిర్మించబడాలి. మొదటిగా ఆయన యొక్క సహవాసంలో ఉండాలి. రెండోది వాక్యం మీద నీ జీవితము నిర్మించబడి ఉండాలి, లోకం మీద కాదండి, అటు ఇటు తిరగడం కాదండి. మూడోదిగా మన విశ్వాసంలో వేరుపారి ఉంటే అద్భుతం నువ్వు పొందుకుంటావు. నాలుగోదిగా ప్రేమలో మనం వేరుపారి మనం ప్రేమలో మన జీవితాన్ని నిర్మించుకుంటే ప్రేమకు మించినది ఇంకేదీ లేదండి. ఏది కూడా మనకి ఎంత మాత్రం హాని చేయదు. కనుక మన జీవితాన్ని యేసుక్రీస్తులో మనం యేసుక్రీస్తుపై ఆధారపడి మనం జీవించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనకి సాయం చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, క్రీస్తును ఆధారముగా చేసుకుని మీ జీవితాలు నిర్మించుకోమని అయ్యా ఉంటుండగా పరలోకపు తండ్రి, ఈరోజు మా అందరికీ దేవా మేము యేసుక్రీస్తు సహవాసంలో ఉండునట్టుగా అందరిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. ప్రతి ఒక్కరిపైన ప్రార్థన సహవాసాన్ని ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ దగ్గరకు ఆకర్షించుకోమని బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం నాయన. రెండోది ప్రభా, వాక్యంలో మేము అయ్యా వాక్య ప్రకారంగా జీవించే విధముగా ఎబ్రీ పత్రిక 8:10 ప్రభా నా ఆజ్ఞలు నీ హృదయంలో నీ మనసులో ఉంచుతాను, తప్పకుండా మీరు పాటిస్తున్నారు. ప్రతి హృదయంలో మనసులో నీ ఆజ్ఞలు రాయబడునుగాక. మూడోదిగా ప్రభా విశ్వాసంలో ప్రేమలో మేమందరం పాతుకొని ఒకరికొకరు విశ్వాసంలో అలాగే ప్రేమతో ఇతరులకు సాయం చేసి నీ ప్రేమలో మేము ఉండే విధముగా నీ రెక్కల నీడలో కీర్తన 90 ప్రకారం మమ్మల్ని కాపాడమని, పంచగాయలు మమ్మల్ని దాచిపెట్టమని, మాకు వ్యతిరేకంగా లేచిన ఆయుధాలు వర్ధిల్లకుండా మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. క్రీస్తును ఆధారముగా చేసుకుని మన జీవితాలు మనం నిర్మించుకొని యేసు ప్రేమలో మనము ముందుకు సాగుదాం.